ప్రభుత్వ కార్యాలయాలు కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకలాపాలకు వేదికగా మారుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ మండిపడింది. ప్రజా పాలన పేరుతో ప్రభుత్వ కార్యాలయాలను కాంగ్రెస్ ఆఫీసులుగా మార్చారని విరుచుకుపడింది. కాంగ్రెస్ సర్కార్ తీరుపై సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో బీఆర్ఎస్ నేతలు పుట్టా విష్ణువర్ధన్ రెడ్డి, మన్నె గోవర్ధన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలంటే ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సినటువంటి కార్యాలయాలు. కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు ప్రజాపాలన పేరిట ఏవైతే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కాంగ్రెస్ పార్టీ అదే ప్రభుత్వ కార్యాలయాలని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మార్చే దుస్థితి, దౌర్భాగ్యం ఈ రోజు హైదరాబాద్ నడిబొడ్డున ఏర్పడ్డది. ఈరోజు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ హెచ్జిసిఎల్, ఆ హెచ్జిసిఎల్ అనే ఆఫీస్ నానకరాంగూడలో ఔటర్ రింగ్ రోడ్కి ఆనుకొని ఉన్నటువంటి బిల్డింగ్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మైండ్ షేర్ కన్సల్టెన్సీ అనే ఒక సంస్థకు వాళ్ళు అవుట్సోర్స్ చేస్తే ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వ కార్యాలయంలో కూర్చొని అక్కడి నుంచి సోషల్ మీడియా రన్ చేస్తున్నారు అనేది మాకు వచ్చినటువంటి సమాచారం. అది న్యూస్ పేపర్లలో కూడా 2 వారాల క్రితం వచ్చింది ఆర్టికల్గా. దాన్ని బేస్ చేసుకొని మాకున్న సోర్సెస్ త్రూ మేము కనుక్కొని ఈరోజు సైబర్ క్రైమ్స్ ఆఫీస్కి వచ్చి దాని మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వ కార్యాలయాలు వ్యక్తిగతంగా ప్రైవేటుగా వాడుకోవడం. రెండవది, ఆ వాడుకోవడం కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం మీద, కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద దుష్ప్రచారం చేయాలని, వారి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కల్పించే విధంగా, వారికి ఉన్నటువంటి పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్, వ్యక్తిత్వ హననం చేసే విధంగా ఒక మెలీషియస్, ఒక విలిఫైడ్ క్యాంపెయిన్, కోఆర్డినేటెడ్ క్యాంపెయిన్ ప్రభుత్వ కార్యాలయం నుంచి జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్యంలో కూనీ చేసినట్టే.